తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు కావాలని ఎంత ఆశపడినా, ఎంత పూజించినా, ఎన్ని ఇంకా పరిహారాలు పాటిస్తున్నప్పటికీ కూడా అసలు చాలా డిలే అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చక్కని పరిహారం తెలియజేస్తారా? ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి పంచమ స్థానం, పుత్రస్థానం, సంతాన స్థానం, రాహుకేతు సంబంధమైన స్థితిగతులు, అంగారకుడు, ఇతర పాపగ్రహాల యొక్క సంయోగం చేత సంతానం కలిగినట్టే కలిగి భ్రూణంలో పిండస్థ శిశువును కలిగి ఉండగానే చాలామందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతుంటాయి కూడా అర్థం. మనందరికీ కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే, మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలను బట్టి, బలాబలాలను బట్టి మనకు అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఫలితాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. సామాన్యంగా పంచమ స్థానమైనటువంటి పుత్రస్థానం, సంతాన స్థానాన్ని మనం సంతానం కోసం చూస్తాం. కానీ ప్రాచీనమైనటువంటి సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రం ఏం చెప్తుందంటే, భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానం. ఇది పితృదేవతలకు సంబంధించింది, మన పూర్వీకులకు సంబంధించిన. గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగకపోయినా, మన పూర్వీకులు ఎవరో చనిపోయి వారి యొక్క ఆత్మశాంతిగా లేక మళ్ళీ వేరే జన్మను తీసుకోకు ఇతరత్ర కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రహగతులు, పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పెద్దల నుండి మనకి స్థిరచరాస్తిపాస్తులు వస్తాయో లేదో తెలియదు, కానీ కొన్ని కర్మ ఫలితాలు మాత్రం తప్పనిసరిగా మనకు లభిస్తాయి. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎవరైనా సరే సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సంతానం కలగనట్టు అనిపించటం, ఎన్నో సంవత్సరాలుగా వివాహ జీవితంలో మనకంటే చిన్నవాళ్ళు మన కళ్ళ ముందు వాళ్ళకి వివాహం అవుతుంటాయి, వెంటనే సంతానం కలుగుతూ ఉంటారు. 10 సంవత్సరాలు గడిచిన, 15 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా సంతానం లభించినటువంటి స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు, ఎన్నో పూజాది క్రతువులు, ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా సంతానం అనేటువంటిది లభించదు. ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబంలో ఎవరైనా సరే, మన పూర్వీకులైనటువంటి వ్యక్తులు ఎవరైనా గతించిపోయి వాళ్ళ అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగలేదేమో, లేదా ఒకే ఇంటి పేరు గోత్రనామం కలిగినటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతిమ సంస్కారాలకి ఏదో కారణంగా మనం వెళ్ళలేదేమో, వాళ్ళు మన సగోత్రికులై ఏదో కారణాల వల్ల వాళ్ళకి మనకి ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా కూడా మనం సూతకమును పాటించకుండా శుభకార్యాలు చేసుకోవటం, పండుగలు పర్వదినాలు చేసుకోవటం, ఇది కూడా దోషయుక్తమే. ఇలాంటి పరిస్థితుల వల్ల మనకు వారసులైనటువంటి సంతానం మీద ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంతానం కలగకపోవటము, కలిగినప్పటికీ కూడా సరైనటువంటి సంతానం కలగకపోవటము, ఈ విధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తుంటాం. ప్రత్యేకించి ఏ దేవతాగణాన్ని మనం పూజించాలి, ఏ దేవుడు మనకి సంతానాన్ని అనుగ్రహిస్తాడు, లేకపోతే ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు సంతానం లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని తాంత్రిక శాస్త్రాన్ని పరిశీలిస్తే మనకు వచ్చినటువంటిది ఏంటంటే, గణానాంత్వా గణపతి, గణములన్నిటికీ మూలమై ఉన్నటువంటి వాడు గణపతి. గణపతి యొక్క జన్మ అద్భుతమైంది. అమ్మవారు పసుపు ముద్దతో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ గావిస్తే ఏర్పడ్డటువంటి అద్భుతమైనటువంటి బాలుడు. అటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో తెల్ల జిల్లేడు చెట్టు యొక్క మూలం, ఇది గణపతి యొక్క స్థానం. శ్వేతార్క మూలంగా పిలుస్తారు. ఎవరైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క మూలం ఇంటి ప్రాంగణానికి తీసుకొచ్చి ఒక రాగిరేకు మీద సంతానం కలగనటువంటి భార్యాభర్తల యొక్క గోత్రనామాలు అందులో రాయాలి.
భార్యాభర్తల యొక్క గోత్రనామాలు రాసినటువంటి తర్వాత ఆ తెల్ల జిల్లేడు వేరు చుట్టూ, ఆ మూలం చుట్టూ కూడా ఈ రాగి రేకుని మరచి రాగి తీగతో బంధించి దాన్ని విశేషవంతమైనటువంటి గణపతి యంత్రంగా భావన చేయాలి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళండి. ఆ శివాలయ ప్రాంగణానికి ముందుగానే విశేషవంతమైనటువంటి గణపతి ఉంటారు. మీ గోత్రనామాలు శ్వేతార్కమూలముతో కలిగినటువంటి ఈ యంత్రాన్ని గణపతి యొక్క పాదాల చెంత ఉంచి గరికమాలను వేయండి. 3 బుధవారాలు అవ్వచ్చు, లేదా 5 బుధవారాలు అవ్వచ్చు, లేదా ప్రతి మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి అవ్వచ్చు. విశేషవంతమైనటువంటి తిథి రోజు మీ అవకాశాన్ని బట్టి గణపతిని విశేషంగా ఆరాధన చేయండి. ఆరాధన చేసి ఇంటికి వచ్చినటువంటి తర్వాత ఈ గణపతి యంత్రాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ, మీకు సౌలభ్యం ఉన్నటువంటి సౌకర్యం ఉన్నటువంటి చోట కానీ ఉంచండి. ఒక విశేషవంతమైనటువంటి గణపతి మంత్రం ఉంది. అంత గొప్ప మంత్రాన్ని గనక గురుముఖత మంత్రాన్ని తీసుకోవాలనుకుంటారు. పోనీ అంత గొప్ప మంత్రం చాలా వరకు అందరికీ కూడా గురుముఖత ఇవ్వటం అనేటువంటి కుదరదు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సంతానం లభించినటువంటి ఆర్తితో ఉన్నటువంటి దంపతులకు ఎవరైనా సరే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఆ గణపతి అనుగ్రహం కలిగింది. ఈ ముఖంగా గణపతి వాళ్ళని అనుగ్రహించి సంతానాన్ని ఇవ్వబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓం గం గణాధిపతయే నమ. శీఘ్రమే సంతానం దేహిమే దేవ. ఇదే మూలమంత్రాన్ని 108 సార్లు కనీసం ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మూలమంత్రాన్ని మనసులో తలచి 41 రోజుల పాటు మండల దీక్షగా నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఉంటూ 41 రోజుల పాటు గణపతిని విశేషంగా పూజించి ఈ శ్వేతార్క మూలాన్ని 42వ రోజు ప్రవహిస్తూ ఉన్నటువంటి నదీ జలంలో నిమజ్జనం చేస్తే చాలు. మీ జాతకంలోని సమస్తమైన దోషయుక్తాలు తొలగిపోయి శీఘ్రమే గణపతి మీకు విశేషవంతమైన సంతానాన్ని, వాళ్ళు కూడా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, సమాజం కోసం సమాజ హితం కోసం బ్రతకగలిగిన విశేషవంతమైనటువంటి సంతానం మీ గర్భవాసన తప్పకుండా జన్మించే అవకాశం కనపడుతుంది. చాలా చక్కని పరిహారం తెలియజేశారు గురుగారు. ఎన్నో వేల మంది ఎంతో హాస్పిటల్స్కి గుడులకి తిరగడం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పరిష్కారం దొరకని వాళ్ళకి ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక చక్కని మంత్రోపదేశంతో చక్కని పరిష్కారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవింద. చూసారు కదండి, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పరిహారాన్ని పాటించండి. చక్కగా మంచి బిడ్డలతో ఆరోగ్యంగా ఉండండి. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.